ఓకే సార్. నెక్స్ట్ ఎవరు హర్ష ఉన్నాడా? హర్షనా లైన్ లో ఉన్నాను సార్. వీడియో ఆన్ చేసావా? చేశానండి. జస్ట్ యా మై విజిబుల్ సార్. you are visible to me and Yeah. are you able to see my video? All of you Yeah, sir. ఆన్లైన్ వాళ్ళకి వీడియో కనపడుతుందా? వినపడుతుంది సార్. క్లియర్ ఉందా? Yeah, ఇది ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు, ఇటు ఎందుకు పెడుతున్నారు? లేదా కార్నర్ అని ఇటు కార్నర్ ఉన్నాయి. వాళ్ళకి స్క్రీన్ కనపడాలి కదా, ఇక్కడ కోడ్ ఉంటుంది, ఇక్కడ దాకా వస్తుంది స్క్రీన్. నెక్స్ట్ అది చూసుకో, అది అటు కార్నర్ అని ఉండదు, ఇటు కార్నర్. కెమెరా కాదు, మన ఫ్యాకల్టీ డెస్క్ అంతే కదా. రైట్. హర్ష స్పీక్ అవుట్. క్వాలిఫికేషన్ I'm Harsha, B.Tech Mechanical, 2016 passed out, sir. I've been working. బంద్ చేసి రొటేషన్ పెట్టి Yeah, నేను పాస్ engineering ఇయర్ ఎప్పుడు? రొటేషన్ 16 sir, 2016. 2016. ఓకే, అంటే 4+5 9 years గ్యాప్. ఏం చేశారు ఈ 9 years? నేను ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా ఇక్కడ గవర్నమెంట్ లోనే వర్క్ చేస్తున్నాను సార్. పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్. లేదు, ఇంజనీర్ సార్. యా, అంటే అది పర్మనెంట్ గవర్నమెంట్ జాబా లేదా పర్మనెంట్ సార్. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్. అంటే యు ఆర్ వర్కింగ్ లైక్ ఏఈ, రైట్? యా, అండర్ ఏఈ. యా, ఓకే, రైట్. సరే, ఇప్పుడు మళ్ళా ఐటీ వైపు వస్తానా వద్దామనా? యా, ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో ఉండే సార్, కాకపోతే ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ వల్ల రీసెంట్ గా ఇంకా ఐ వాంటెడ్ ఫర్మ్లీ నాకు బాగా. ఇప్పుడు ఆ జాబ్ ఉంది కదా, గవర్నమెంట్ జాబ్ అని ఉంది కదా, అది మరి అది వాట్ యు సే? యా, నాకు వర్క్ చేస్తున్నా కానీ సాటిస్ఫాక్షన్ లేదు సార్. యా, కరెక్టే. జనరల్ గా ఏంటంటే బీటెక్ తర్వాత మీరు ఈవెన్ దో యు గో ఏఈ జాబ్స్ ఆల్సో, బట్ మీ ఫ్రెండ్ అదే టైంలో ఐటీలోకి వెళ్ళి కరెక్ట్ వర్క్ చేస్తే హీ విల్ డామినేటింగ్ సాలరీ వైజ్, ఆపర్చునిటీస్ వైజ్. యూ అగ్రీ విత్ దట్ హర్ష? కరెక్టే కదా? 100% అగ్రీ సార్. అయితే చాలా మందికి విషయం, ఒక్క నిమిషం. సో ఇది చాలా మందికి తెలియదు, బట్ అది అనుభవంతోనే తెలుస్తుంది. మరి చాలా మంది ఏం చేస్తారు, గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అని దే విల్ స్పెండ్ ఫర్ 5 years or 10 years. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఈ ప్రపంచం మొత్తం ఐటీ యుగం, ఇది సాఫ్ట్వేర్ యుగం. మీకు జాబ్స్ ఉండే ఇండస్ట్రీ ఓన్లీ వన్ ఇండస్ట్రీ. విచ్ ఇండస్ట్రీ? సాఫ్ట్వేర్. దాన్ని మించింది లేదు. మీరు దీనికోసం ఏ హైయర్ స్టడీస్ ఫారెన్ పోవాల్సిన అవసరం లేదు. మీరు దీన్ని పక్కన పెట్టి హైదరాబాద్ లో ఐటీ కోచింగ్స్ ఉన్నాయి, ఐటీ జాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ మూవింగ్ టు వేర్ గౌట్ కోచింగ్స్. గవర్నమెంట్ జాబులు రావటం కష్టం. ఒకవేళ వచ్చినా కానీ తర్వాత మీకు మనీ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ విల్ బి వెరీ వెరీ లెస్. am I right, హర్ష? యా సార్, కొన్ని మెంటాలిటీ సూట్ అవ్వాలి సార్, అందరికీ అవ్వదు. ప్లస్ అక్కడ మీకు ఏంటంటే ఐటీలో ఇఫ్ యూ డోంట్ లైక్ ద టీమ్ యూ విల్ షిఫ్ట్ టు అదర్ కంపెనీ. బట్ ఇన్ గవర్నమెంట్ జాబ్ ఇఫ్ యూ డోంట్ లైక్ యువర్ బాస్, ఇఫ్ యూ డోంట్ లైక్ యువర్ వర్క్ ఎన్విరాన్మెంట్, వర్క్ ప్లేస్, యూ కాంట్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ రిజైన్ ఆర్ లీవ్. కరెక్ట్? ఎస్ సార్. సో ఇది అన్నట్టు, అంటే మనకి ప్రతి చోట నచ్చాలని లేదు, ఏదైనా ఉండొచ్చు, ప్రాబ్లం ఉంటుంది. ఐటీలో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ వర్కింగ్ ఫర్ ఏ కంపెనీ కాల్డ్ ఇన్ఫోసిస్. That work you don't like, the team is not good, manager is not good, and you try for other company. When you will get opportunity, you will shift to other company. Maybe 3 months, 6 months you get shift. But in case of government jobs, it is not possible. That is another problem, right? And are you interested to go as a fresher or you want to go with experience job? అది ఒకసారి మాట్లాడదామని నేను అనుకుంటున్నాను సార్. అది మీతోటి. మీరు ఆర్ యూ అవైలబుల్ ఇన్ హైదరాబాద్? లేదు సార్, నేను ఇక్కడ రాజమండ్రిలో ఉంటాను. ఓకే. సో అయితే ఖచ్చితంగా మీరు యూ హ్యావ్ టు, అంటే పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడతారా? ఎస్ సార్. రైట్, విల్ టాక్. మా టీమ్ తో ఫోన్ చేయండి, వాళ్ళు మాట్లాడిస్తారు తర్వాత. ఇప్పుడైతే లెట్స్ లిజన్ కంప్లీట్ వాట్ ఐఎమ్ టాకింగ్ విత్ ఎవ్రీవన్. ఓకే, రైట్? యా. బట్ ఐఎమ్ షూర్ ఈవెన్ దో యూ హ్యావ్ 10 years gap, ఐఎమ్ అడ్వైజింగ్ యూ ఆల్ ద పీపుల్ గో యాజ్ ఏ ఫ్రెషర్ ఓన్లీ. Don't go with fake experience. 99% ఫేక్ ఎక్స్పీరియన్స్ లో రిస్క్ ఎక్కువ ఉంటుంది కొంచెం. అంటే 10 years గ్యాప్ ఉన్న ఫ్రెషర్ వెళ్ళటమే బెస్ట్ అనేది నా ఒపీనియన్. రైట్, నెక్స్ట్. ఇప్పుడు లేదు, ఐ వాంట్ గుడ్ సాలరీ, ఐ కెన్ వర్క్ హార్డ్ వర్క్ చేస్తాను, నాకు కొంచెం రిస్క్ తీసుకుంటా అంటే యూ కెన్ గో యాజ్ ఏ ఎక్స్పీరియన్స్.